నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో కూటమి మధ్య విభేదాలు బయటపడ్డాయని విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పరోక్షంగా వర్మను ఉద్దేశించి కామెంట్లు చేశారు. పిఠాపురంలో జనసేన విజయానికి పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, నాయకులే కారణం. అలా కాకుండా పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని నొక్కి మరీ చెప్పడం ఈ కామెంట్లు వర్మ గురించే అని వేదిక మీద ఉన్న నేతలు గుసగుసలాడటం కనిపించింది. ఇటీవల పిఠాపురం విజయంపై వర్మ అనుచరులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రచారానికి తనను, తన మిత్రుడు అజయ్ కుమార్ తదితరుల్ని పవన్ కళ్యాణ్ పంపాడని, పిఠాపురంలో రాజకీయ వాతావరణం చూస్తే విజయం ఖాయమైపోయినట్లు కనిపిస్తుందన్నారు. నాగబాబు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదని అంటూ జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. వేలాది మంది సమక్షంలో టీడీపీని అవమానించేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ప్రసంగాన్ని గమనిస్తే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పడిపోయిన టీడీపీని నిలబెట్టామంటూ వాడిన పదజాలం టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఈ పదజాలం పైన టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. పడిపోయిన టీడీపీని నిలబెట్టామనే వ్యాఖ్యని పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నారు అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా జనసేన ఆవిర్భావ సభలో జరిగిన సంఘటనలు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగేలా ఉన్నాయని పలువురు విశ్వసిస్తున్నారు.